హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్కి ముందు ఒక మంచి శుభవార్త అయితే టీమిండియాకి అందింది. అదేంటంటే ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్కు ఫ్రెష్ పిచ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ అని తెలుస్తున్న సమాచారం. అయితే ఇరు జట్లకి మంచిగా రన్స్ అనేవి దొరికే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు చెన్నైలో డొమెస్టిక్ క్రికెట్ ఆడినటువంటి పిచ్చెస్ అయితే ఆడారు కాబట్టి ఇప్పుడు క్యూరేటర్ నుంచి వచ్చిన సమాచారం ఫ్రెష్ పిచ్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో మరి ఈ పిచ్ పైన అయినా రన్స్ వేసి మంచిగా టీమిండియా సెమీఫైనల్స్ యొక్క రేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అదేవిధంగా జింబాబ్వే మ్యాచ్కు ముందు రింకు సింగ్ అయితే ఇంటి బాట పట్టాడు కదా. సో వాళ్ళ ఫాదర్ యొక్క క్యాన్సర్ కారణంగా. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జింబాబ్వే మ్యాచ్కి అయితే ఉటావుటిన మళ్ళీ చెన్నైకి అయితే చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. సంజు శాంసన్ అయితే అంటే రింకు సింగ్ సంజు శాంసన్ రాకన్నా ముందు ఆడతాడు అన్న కొన్ని వార్తలు అయితే ప్రచారం అందుకున్నప్పటికీ రింకు సింగ్ రావడం వల్ల సంజు శాంసన్కి మళ్ళీ మొండి చెయ్యి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా ఆడటం పక్కాగా కనిపిస్తుంది గైస్. అక్షర్ పటేల్ అయితే ఆడబోతున్నట్టు తెలుస్తుంది. సో అక్షర్ పటేల్ రావడం వల్ల ఇంకా మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి. సో మరి టీమిండియా మళ్ళీ పునరావృతం గెలుపునైతే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.